అధికారము పైసలు ఉంటేనే దీంట్లో ఇంత పొడవు రానిచ్చొచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారికి నేతల సపోర్టును ఇటు గ్యాంగ్స్టర్ల సపోర్టు కూడా ఉంది కాబట్టి ఆయన రాణించగలుగుతున్నాడు, ఆయన అక్కడిక్కడ డీలింగ్స్ చేసుకుంటున్నాడు, అట్లా ఆయన పైసలు సంపాదిస్తున్నాడు అనే ఒక ఆరోపణ మీ పైన ఉంది. అది ఆరోపణ నిజమా? నా దగ్గర డబ్బులుంటే పార్టీ పెట్టుకొని, నా దగ్గర డబ్బులుంటే ఇంకా పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తుంది. నాకు డబ్బులు ఇచ్చేటోడు ఉండరు చందాలు. నేను జనరల్గా ఒక పెద్ద భూస్వామి కొడుకు. నా మనస్తత్వమే చందాలు అడగని మనస్తత్వం. ఎవరినైనా అడగొచ్చు, అది ఓపెన్ సీక్రెట్. రెండవది, నాకు చందాలు అడిగే మనస్తత్వం ఉన్నా డబ్బులు ఇచ్చేటోడు కూడా ఉండరు బీసీలా. డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పు ఉద్యమాలకు? బీసీలా పొదుపరులు, డబ్బు లేని వాళ్ళే బీసీలు. రెండవది, డబ్బులు ఇచ్చేవాడేవాడు అగ్రకులాడు. మాకు వ్యతిరేకంగా మా అధికారాన్ని గుంజుకోవడానికి, మా ప్రాబల్యాన్ని తగ్గించడానికి, మా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అయినా ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు చదువుకోవాలంటాడు, ఉద్యోగాలు చేయాలంటాడు, అధికారంలో ఉండాలంటారు. ఈయనకు చందాలు ఇవ్వాలి, వాళ్ళు ఫండ్స్ ఇవ్వరు. ఇంకొకటి బేసిక్గా ఒక కార్పొరేటర్ భార్య, ఒక సర్పంచ్ భార్య కూడా జాబ్ చేయదు. ఒక లీడర్ వచ్చిండంటే మామూలు మా భార్య గ్రూప్ అని జాబ్ చేస్తుంది. ఇప్పుడు కాదు. అయితే మీ భార్య సంపాదిస్తున్న జీతం పైసల్ని వాడుతున్నారా మీరు ఇంత తిరిగి ఇంత పోరాటం చేయడానికి? సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె జీతం కూడా నేను ఆమెనే వాలంటీర్ ఇస్తాను. మా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఈయన ఖర్చు ఇవ్వాలని చెప్పి డొనేట్ చేస్తాడు. ఆమె కూడా నాకు అగ్రికల్చర్. అవును, 100 ఎకరాల జాగని సగం ఖాళీ చేశారు. మరి ఈ లెక్కలు ఆలోచిస్తే మీరు చేసిన ఉద్యమాలు 12,000 మీద ఉన్నాయి. సో అంతమంది జనాలను తీసుకొని మీరు బయటికి పోయినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను ఇమాజిన్ చేయగలుగుతాం కదా. మరి ఆ లెక్కన చూస్తే ఆ 100 ఎకరాలలో సగమన్నా ఖాళీ కావాలి ఈ పాటికి. అంటే వాటి పంట వండించి ఆ పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఉద్యమాలకు ఖర్చు పెట్టారు. చెరుకు ఏది లాభదాయకం? చెరుకు వండిస్తే ఎకరాకు 60 టన్నులు 70 టన్నులు వండించాను. అది పాలకిచ్చాను హైదరాబాద్. ఎంత వస్తాయి? 1,50,000 నుంచి 2 లక్షలు. లాగోడి ఖర్చులు పోగా 1 లక్షనన్నా మినిమం మిగులుతుంది. అట్లా 50-60 లక్షలు చెరుకు ద్వారా ఇప్పటి నుంచి కాదు, బిగినింగ్ నుంచి ఎక్కువ ఏ పంట లాభదాయకం ఉంటుందో అట్లా పండించి, అదేవిధంగా జీతాలు, ఇంకా రకరకాల వనరులు ఎవరన్నా అభిమానులు ఇస్తే చందా ప్రేమతోటి. అయితే బేసిక్గా నాకు ఒకటి ఉంది ఇక్కడ పాయింట్. నేను ఎవరికైతే పని చేస్తానో వాళ్ళ దగ్గర చందా అడగా. ఎవరన్నా అభిమానంతో, సంఘం మీద అభిమానంతో ఇస్తే చందా తీసుకుంటా. అభిమానంతో ఎవరు చందా ఇవ్వరు, తక్కువ, చాలా తక్కువ. ఉద్యోగస్తులు వాళ్ళు ఇచ్చినా చాలా తక్కువ. ఇక నేను ఎవరికైతే పని చేస్తానో అనేక మందికి పెద్ద పెద్ద పనులు చేస్తా. ఫోన్లు చేసి ట్రాన్స్ఫర్ అవుతుంది, నాకు అన్యాయం చేసినా ఇదని బెదిరిస్తా. వాళ్ళు చందా ఇస్తే తీసుకో. నేను నిష్కామంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలనేది నా బేసిక్ బ్లడ్లో వచ్చినటువంటి సిద్ధాంతం. నేను భగవద్గీత ఇంకా లేదా అనేక మంది మా ఒక ధర్మాన్ని మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ప్రతిఫలము ఆశించకుండా సేవ చేయడము ఒక గొప్ప లక్షణం అని దాన్ని నమ్మినవాడిని. కాబట్టి నేను ఎంత పెద్ద పని చేసినా ఫ్రీగా చేస్తే తప్ప ఒక పైసా చందా తీసుకోను. నేను పని చేసిన దగ్గర చందా తీసుకోను. అది ఒక గుడ్డిగా, అది దేశానికే తెలుసు. కానీ మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక 6 నెలలు కొలువు చేయకపోతే బాగా ఆస్తులున్నా కరిగిపోతున్న ఈ రోజులల్లో మీరు అంత ఆస్తులున్నా కూడా ఎటువంటి జాబు మీకు ఎటువంటి ఇదైతే లేదు. మీరు మొత్తం కంప్లీట్గా ప్రజల కోసమే తిరుగుతున్నారు. బీసీలకి అభివృద్ధి కావాలనే పోరాడుతున్నారు. మీరు ఎట్లా చేయగలుగుతున్నారు అనేది మాత్రం ఇంకా మాకు అది ఒక క్లారిటీ వస్తలేదు సార్. అది అంటే నేను పంటల వ్యవసాయం చేసిన డబ్బు ఒకటి, అభిమానులు ఎవరన్నా ఇచ్చింది అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. ఎవరైనా అభిమానులు నేను ఫోన్ చేస్తే ఎవడైనా ఇస్తాడు. కానీ కొద్దిగా మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. అడగడాన్ని నేను నామిష్గా ఫీల్ అవుతా. ఇప్పుడు మొన్న ఒకసారి ఢిల్లీకి పోతున్నాం, ప్రోగ్రాం పెట్టాం. టికెట్లు 4 రోజులైంది. టికెట్లు ఎగ్జాంపుల్ కోసం 4 రోజులే ఉంది పోయాడు, టికెట్లు తీయలేదు. ఎవరిని అడగాలనో మా వాళ్ళందరిని అడుగుతున్నా, పైసలు లేక. ఆఖరకు ఒక సోదరుడు యోగా మాస్టర్ను బదలు తీసుకురమ్మని అడిగిన. ఆయన 5 లక్షలు తెచ్చి ఇచ్చాడు. వెంబడే టికెట్లు తీసినాం. అయితే అంతకుముందు ఎన్నికలలో ఒక నాయకుడు పైసలు ఇవ్వడానికి వస్తే తీసుకోలేదు. ఆయన అన్నాడు, మీకు ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు నాకు ఫోన్ చెయ్యి,
నేను ఏర్పాటు చేస్తా ఖర్చుల కాను. నేను ఆయనకు ఫోన్ చేసిన 15 నిమిషాలు మాట్లాడినా, కానీ చందా అడగనికే నా మనసు ఒప్పుతలేదు. అది ఒక ఎగ్జాంపుల్. సో ఈ లెక్కన మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో మరి? ఉన్నాయి. ఈ ఇల్లు మీద కూడా అప్పు ఉన్నది. ఇల్లు మీద కూడా అప్పు ఉన్నది ఇంకా? ఇల్లు మీద కూడా ఒక బ్యాంకులో అప్పు ఉంది. ఆ బ్యాంక్ పేరు చెప్పమంటే కూడా చెప్తా. లే మరి ఎంపీ అయిన తర్వాత అన్ని కొట్టేద్దామా ఒకసారి? ఎంపీ అయినా కూడా నేను ఇట్లా ఎమ్మెల్యే అయినా మీరు ఎల్బీ నగర్ పోయి వెరిఫై చేయండి, నో కమిషన్ నో కరప్షన్ అని ఆర్డర్ ఇచ్చాను. 10 పైసలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ నియోజకవర్గం పోయి ఒక చిన్న పిల్లకాడికి వెళ్ళి పండు ముసలి దాకా అడగండి, ఇంతవరకు మీ దగ్గర ఎమ్మెల్యే లైన్ ఉన్నదల్లా ఎవరు నిజాయితీ అవినీతికి వ్యతిరేక నా పోరాటాలు ఎన్ని బిగిరికి లోపల ఎక్కువ హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు అందరికి ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, రిజర్వేషన్లు పెట్టాలనే పోరాటాలతో పాటు అవినీతిని అరికట్టాలని పోరాటం చేశాం, వరకట్నంని నిషేధించాలని పోరాటం చేశాం. అట్లాంటి సామాజిక ఇష్యూల మీద పోరాటం చేసినటువంటి స్వచ్ఛమైన చరిత్ర ఉంది. దీనిపైన ఒక క్లారిటీ వచ్చింది సార్ మాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.